ఓం శాంతి. మునుపటి ఎపిసోడ్లో శివాలయంలో శరీరం లేని లింగమాకారంలో ఉన్న విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠిస్తారు అని మనం నేర్చుకున్నాము. మరి ఈరోజు శివునికి చేసే అర్పణల వెనుకున్న అసలైన రహస్యమేంటో తెలుసుకుందాం. సరే, శివపూజలో మనం చూసే బిల్వపత్రం, విభూతి, వీటికి చాలా ప్రత్యేకత ఉంది. కాని ఎప్పుడైనా ఆలోచించారా, ఆ బిల్వపత్రానికి 3 ఆకులే ఎందుకుంటాయి, నుదుటిమీద పెట్టే విభూతికి 3 గీతలే ఎందుకు పెడతారు? రండి, ఈరోజు దీని వెనుక ఉన్న అసలైన ఆధ్యాత్మిక అర్థమేంటో తెలుసుకుందాం. అయితే ఈ ప్రశ్నకు సమాధానం మనకు దొరకాలంటే ముందు మనం శివుని అసలు తత్వమేంటో అర్థం చేసుకోవాలి. పరమాత్మ శివుడు నిరాకారుడు అంటారు కదా, అంటే ఆయనకు మనలాంటి ఒక భౌతిక రూపమనేది లేదన్నమాట. అవును, శివుడికి అసలు రూపమే లేనప్పుడు మనమిచ్చే ఈ భౌతిక వస్తువులు ఆయనకు అవసరమా చెప్పండి? నిజానికి అవసరం లేదు. మనం పెట్టే పండ్లు, పువ్వులు ఇవన్నీ ఆయన ఆకలి తీర్చడానికి కాదు, కేవలం మన భక్తిని, మన ప్రేమను చూపించుకోడానికి ఒక చిహ్నం అంతే. సరే, మరి ఈ అర్పణలో దేవుడికోసం కాకపోతే ఇంకెందుకు? అంటే వాటి వెనుక భక్తుడికి సంబంధించిన ఒక లోతైన అర్థం దాగి ఉందన్నమాట. ముఖ్యంగా ఆ 3 అనే సంఖ్య ఉంది చూశారా, దాని వెనుక అక్షరాల 3 అద్భుతమైన అర్థాలున్నాయి. ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి క్లూ ఏంటంటే, శివుడు త్రిమూర్తి, అంటే బ్రహ్మ, విష్ణు, శంకరులు. ఈ ముగ్గురిని సృష్టించింది శివుడే. ఆయన ఈ త్రిమూర్తుల ద్వారానే సృష్టి, స్థితి, లయ అనే 3 పనులని చేయిస్తాడు. అందుకే కదా ఆయన్ను త్రిమూర్తి అని కూడా పిలుస్తారు. ఇక రెండవ క్లూ, శివుడు త్రిలోకనాథుడు, అంటే 3 లోకాలకు అధిపతి. అందుకే ఆయనకు త్రిలోకనాథుడు అనే పేరు వచ్చింది. ఇక మూడో క్లూ చాలా ముఖ్యమైనది. శివుడు త్రినేత్రుడు, అంటే మానవులందరికీ జ్ఞానమనే 3వ కన్నును ఇచ్చేది ఆయనే. అందుకే ఆయనకు త్రినేత్రుడు అని పేరు. ఈ 3వ కన్ను అంటేంటో తెలుసా? మన లోపలికి చూసే శక్తి, అసలైన సత్యాన్ని తెలుసుకునే శక్తి అన్నమాట. సో చూసారా, త్రిమూర్తి, త్రిలోకనాథుడు, త్రినేత్రుడు, ఈ 3 గుణాలే శివుని యొక్క దివ్య స్వభావాన్ని మనకు పూర్తిగా అర్థమయ్యేలా చేస్తాయి. ఇవి చాలా కీలకమైనవి. సరే, ఇప్పటిదాకా మనం శివుడి 3 రూపాల గురించి మాట్లాడుకున్నాం. మరి వీటికి మనం మొదట అడిగిన ప్రశ్నకు, అంటే బిల్వపత్రానికి, విభూతికి ఏంటి సంబంధం? ఆ కనెక్షనేంటో ఇప్పుడు చూద్దాం. ఆ సమాధానము ఇక్కడే ఉంది. చాలా సింపుల్. మనం సమర్పించే బిల్వపత్రంలోని ఆ 3 ఆకులు, నుదుటిను పెట్టుకునే విభూతిలోని ఆ 3 రేఖలు, ఇవి వేటికి ప్రతీకలనుకుంటున్నారు? మనమిందాక మాట్లాడుకున్న శివుని 3 రూపాలకే. అంటే త్రిమూర్తి, త్రిలోకనాథుడు, త్రినేత్రుడు, ఈ 3ంటికీ చిహ్నాలే ఇవి. ఇదంతా మనల్ని ఒక చాలా ముఖ్యమైన విషయానికి తీసుకొస్తుంది. అదేంటంటే, మనం చేసే ప్రతి ఆచారం వెనుక, ప్రతి పూజ వెనుక ఖచ్చితంగా ఒక గొప్ప జ్ఞానం దాగి ఉంటుంది. చూడండి, అర్థం తెలుసుకోకుండా గుడ్డిగా ఆచారాలు పాటిస్తే పెద్దగా ప్రయోజనం ఉండదు. ఎందుకు చేస్తున్నామో తెలియకుండా యాంత్రికంగా చేయడం కరెక్ట్ కాదు. ఆ ఆచారం వెనుక ఉన్న అర్థాన్ని, ఆ ప్రతీకల వెనుక ఉన్న భావాన్ని తెలుసుకుని మనస్సు పెట్టి చేసినప్పుడే దానికి అసలైన విలువ, అసలైన ఫలితం ఉంటుంది. తదుపరి ఎపిసోడ్లో శివుడికి అకాసియ పువ్వులు మరియు దత్తురి ఎందుకు సమర్పిస్తారో తెలుసుకుందాం. ఓం శాంతి.